ఓకే. మనం సిఎస్ఎస్‌లో 2 క్లాసెస్ కంప్లీట్ చేసాము. ఇవాళ థర్డ్ క్లాస్‌కి వెళ్దాము. ఈ క్లాస్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన ఆబ్జెక్ట్స్‌ని స్పెసిఫైడ్ పొజిషన్‌లో మనం ఎలా రిసైడ్ చేయాలనేది దీంట్లో నేర్చుకున్నాము. ఆ పొజిషన్స్‌లో కూడా టైప్స్ ఉంటాయి మనకి. అబ్సల్యూట్ అని, రిలేటివ్ అని, నెక్స్ట్ ఫిక్స్డ్ అని చెప్పని 3 పొజిషన్స్ ఉంటాయి. సో వీటి గురించి ఇవాళ లెర్న్ చేద్దాము. ఒక్క నిమిషం ఎవరో జాయిన్ అయ్యారు. సో ఓకే, మన క్లాస్ ఏంది ఇవాళ పొజిషన్స్ గురించి నేర్చుకుంటాము. సో కొద్దిగా జాగ్రత్తగా వినండి, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. నెక్స్ట్ ఫోర్త్ క్లాస్ మనది ఇది. ఫస్ట్ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేద్దాం, ఆ తర్వాత కోడ్ స్పేస్ డాట్ కొడదాం. నేను మీకు ఫస్ట్ వాటి పొజిషన్స్ గురించి చెప్పిన తర్వాత ఒక రియల్ టైమ్ ఇంటర్వ్యూకి వచ్చిన ఒకటి చెప్తాను, హౌ ఇట్ విల్ బి వర్క్స్. ఆల్రెడీ నీకు చెప్పాను, అది వెళ్ళి చెప్తాను. సిఎస్ఎస్ ప్రాక్టీస్ 4 దాకా చేసాం మనం. లెట్ us టేక్ ద CSS practice 5.html. ఫస్ట్ ఆ పొజిషన్స్ గురించి మీకు నేర్పించిన తర్వాత ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్తాను. జనరల్గా అది ఇంటర్వ్యూ క్వశ్చన్, దాన్ని 2 టైప్స్లో సాల్వ్ చేయొచ్చు. నేను ఆ 2 టైప్స్ కూడా మీకు నేర్పిస్తాను. ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్గా ఇంటర్వ్యూకి వెళ్తే మ్యాక్సిమం తగిలే వన్ ఆఫ్ ది ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది ఒకటి తగ్గుతుంటుంది అనమాట సిఎస్ఎస్ మీద. ఎందుకంటే దీని మీద గ్రిప్ ఉందంటే సో వెల్ ఇన్ సిఎస్ఎస్ అని ఒక దానికోసం. ఎందుకంటే మనం వెబ్ డిజైన్ చేసేటప్పుడు మనకు కావాలనుకున్న ఒక కంటైనర్ని ఒక స్పెసిఫైడ్ పొజిషన్లో పెట్టగలగాలి. అలా పెట్టాలంటే ఆ పొజిషన్స్ మీద మనకు ఒక గ్రిప్ ఉండాలి. సో ఫస్ట్ మనం ఈ పొజిషన్స్ గురించి చేసే ముందు దీని గురించి ఒక చిన్న బ్రీఫ్ పెయింట్ వేస్ట్లో మీకు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక విండో. అంటే విండో అంటే ఒక బ్రౌజర్ విండో. బ్రౌజర్ విండో అంటే మనం వెబ్ పేజ్ ఓపెన్ చేసినప్పుడు కనపడే ఒక స్క్రీన్ని మనం విండో అంటాం, బ్రౌజర్ విండో అంటాం. ఈ బ్రౌజర్ విండోలో నేను ఏదైనా ఒక డివిజన్ని పెట్టాను అనుకోండి, ఇక్కడ ఆ డివిజన్ ఇక్కడ ఏర్పడుతుంది. ఇంకొక డివిజన్ పెట్టాను అనుకోండి, ఆ డివిజన్ ఎక్కడ ఏర్పడింది, దాని కింద ఏర్పడింది. అలా డివిజన్స్ పెట్టేటప్పుడు దాని కింద ఏర్పడుతూ పోతుంది. ఒకవేళ ఈ డివిజన్లో నాకు ఈ డివిజన్లో ఏమీ పొజిషన్స్ ఇవ్వకపోతే మనం ఇంకొక కంటైనర్ పెడితే ఇక్కడ వస్తుంది, ఇంకొక కంటైనర్ పెడితే దాని కిందే వస్తుంది. ఇట్స్ ఎ బేసిక్ రూల్. అలా కాకుండా నాకు ఒక డివిజన్ని ఈ కార్నర్లో అసైన్ చేయాలి. అయితే ఎక్కడ అసైన్ చేస్తాను ఆ డివిజన్ని, బాగా పాయింట్ మీరు అబ్జర్వ్ చేయండి. ఏంటంటే అది ఎక్కడ నేను అసైన్ చేస్తాను అనేది మెయిన్ ఇంపార్టెంట్. అంటే ఈ గ్రిడ్లో అంటే ఈ డివిజన్లో నాకు ఒక పొజిషన్కి వెళ్ళాలి కాబట్టి అటువంటి వాటికి ఏం వాడతామంటే రిలేటివ్ పొజిషన్ వాడతాం. పొజిషన్ ఏం వాడతాం, రిలేటివ్ వాడతాం. అంటే రిలేటివ్లీ అంటే మీ దగ్గర నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పేటప్పుడు ఏమంటాం, అతను వెనకే నిలబడు అని చెప్పామనుకోండి, దట్ ఈస్ కాల్డ్ రిలేటివ్. రిలేటివ్ అంటే అతను ఎక్కడ ఉంటాడో అతను వెనక నిలబడాలి. అతను వెనక రెండో ప్లేస్లో నిలబడు, దట్ ఈస్ కాల్డ్ రిలేటివ్. లేదా అతనికి ఎక్స్ ఎంత జరిగి వై ఎంత జరిగి నిలబడు, దట్ ఈస్ ద రిలేటివ్. అబ్సల్యూట్ అంటే అర్థం ఏంటంటే ఎవరు ఎక్కడున్నారో నాకు సంబంధం లేదు. స్క్రీన్ యొక్క 0 పొజిషన్, 0 పొజిషన్ అంటే దిస్ ఈస్ ద లెఫ్ట్ టైప్ కార్నర్ నుంచి ఎక్స్ ఎంత ఉండాలి వై ఎంత ఉండాలో చెబితే అక్కడికి వెళ్ళి ఆ ఆబ్జెక్ట్ కూర్చోటాన్ని ఏమంటామంటే అబ్సల్యూట్ పొజిషన్ అంటాం. అయితే ఈ అబ్సల్యూట్ పొజిషన్లో మనం ఆబ్జెక్ట్ని కూర్చోబెట్టినప్పుడు స్క్రీన్ పైకి కిందకి జరిగినప్పుడు ఆ స్క్రీన్తో పాటు ఆ ఆబ్జెక్ట్ కూడా పైకి మూవ్ అవుతుంది. అలా కాకుండా నాకు స్క్రీన్ ఎటు మూవ్ అవుతున్నా కానీ నాకు పేజీలో ఒక కార్నర్లో ఒక ప్లేస్లో కనుక కూర్చోవాలి అని ఉంటే, ఒక స్పెసిఫైడ్ పొజిషన్లో నేను కూర్చోవాలని కనుక ఉంటే దాన్ని ఫిక్స్డ్ పొజిషన్ అంటాం. బేసికల్గా 3 పొజిషన్స్ వాడుతుంటాము. ఒకటి అబ్సల్యూట్ అంటాం, అబ్సల్యూట్ ABSOLUT అబ్సల్యూట్ పొజిషన్, అండ్ ఇంకొకటి రిలేటివ్ పొజిషన్, అండ్ ఇంకొకటి ఫిక్స్డ్ పొజిషన్. ఈ మూడిటి మీద కనుక మనకు గ్రిప్ వస్తే చాలా ఈజీగా వర్కౌట్ చేయొచ్చు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, అబ్సల్యూట్ అనేది ఎలా వాడతామంటే నీవు ఉన్న స్క్రీన్లో నుంచి ఎక్స్ ఎంత ఉండాలి వై ఎంత ఉండాలి అని చెప్పేదాన్ని అబ్సల్యూట్ అంటాము. అదే రిలేటివ్ అంటే అర్థం ఏంటంటే ఏ కంటైనర్లో అయితే నువ్వు రిసైడ్ అయ్యి ఉంటావో
ఆ కంటైనర్లో ఎక్స్ ఎంత ఉండాలి, వై ఎంత ఉండాలి అని చెప్తే దాన్ని రిలేటివ్ మెథడ్ అంటాం. అంటే నువ్వు ఉన్న దగ్గర నుంచి ఎంత జరగాలి, నువ్వు ఉన్న దగ్గర నుంచి ఎంత జరగాలి అనేది ఇట్స్ ఎ రిలేటివ్. సో ఫిక్స్డ్ అంటే అర్థం ఏంటంటే ఇట్ షుడ్ బి ఫిక్స్డ్. నాకు రిలేటివ్ తోటి అబ్సల్యూట్ తో సంబంధం లేదు. ఆ విండోలో నేను పలానా పొజిషన్ లో ఉండాలి ఎప్పుడు కూడా. ఆ విండోలో స్క్రీన్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉండొచ్చు పేజీ, కానీ ద పొజిషన్ షుడ్ నాట్ బి చేంజ్ ఈస్ కాల్డ్ ఫిక్స్డ్ పొజిషన్స్ అంటాం. జనరల్ గా మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. సో నేను డెవలప్ చేసిన ఒక వెబ్సైట్ ఉంది, మీకు ఆ వెబ్సైట్ చూపిస్తాను. మన మౌర్య గ్రాండ్ హోటల్ అనేది మనమే డెవలప్ చేసింది వెబ్సైట్. మౌర్య గ్రాండ్ హోటల్.com. మౌర్య గ్రాండ్ ఒంగోలు అని కొడితే ఫస్ట్ మందే వస్తుంది వెబ్సైట్. ఇవి ఇక్కడ ఉంటుంది కదా, ఇక్కడ వెబ్సైట్ అని కొడితే ఆ వెబ్సైట్ మందే ఓపెన్ అయింది, ఎందుకంటే అది మనం డెవలప్ చేసిన అప్లికేషనే. ఇప్పుడు మౌర్య గ్రాండ్.com అని చెప్పి ఒక వెబ్సైట్ ఓపెన్ అయింది. ఓకే, ఈ వెబ్సైట్లో నాకు ఇక్కడ ఫస్ట్ నేను ఏం చేస్తాను, అబౌట్కి వెళ్ళాను. అంటే అబౌట్ సెక్షన్ దగ్గరికి వెళ్ళాను. ఈ సెక్షన్స్ గురించి కూడా చెప్తాను మీకు. అబౌట్ సెక్షన్ దగ్గరికి వెళ్ళాను. ఈ కింద ఏమొచ్చింది చూడండి, చిన్న రౌండ్గా రెడ్ మార్క్ వచ్చి అప్ యారో వచ్చింది కదా. అంటే అర్థమైంది టాప్ మూవ్ అవ్వు అని చెప్పడం. అంటే నేను ఏ స్క్రీన్లోకి వెళ్ళినా కానీ ఆ రెడ్ మార్క్ యొక్క పొజిషన్ షుడ్ నాట్ బి చేంజ్. ద రెడ్ మార్క్ పొజిషన్ షుడ్ నాట్ బి చేంజ్. దట్ ఈజ్ కాల్డ్ ఫిక్స్డ్. ఇప్పుడు పైన మెనూ బార్ ఉంది చూసారా, అది కూడా ఫిక్స్డ్. ఎందుకంటే స్క్రీన్ ఎంతన్నా జరగని దానికి సంబంధం లేదు, ఇట్ షుడ్ బి ఫిక్స్డ్. ఆ పొజిషన్ లో కూర్చుంటుంది అనమాట. దాన్ని ఏమంటాం, ఫిక్స్డ్ అంటాం. రిలేటివ్ అంటే అర్థమైంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్క్రీన్ ఉంది, ఇప్పుడు ఈ స్క్రీన్ తీసుకుందాము. ఈ డివిజన్ లో 1 by 1 రావాలి, నాకు ఫ్లెక్స్ వాడుకుంటాను. లేదు రిలేటివ్లీ దాని పక్కన ఇలా రావాలన్న, ఇప్పుడు ఈ రెండు పక్క పక్కన వచ్చినాయి, నేను రిలేటివ్ గా పొజిషన్ ఫిక్స్ చేసుకోవచ్చు. ఈ స్క్రీన్ లో నాకు ఈ కార్నర్ లో రావాలి లేదా ఈ కార్నర్ లో రావాలనుకుంటే ఈ డివిజన్ లోనే అప్పుడు రిలేటివ్ వాడుకుంటాం. సో అబ్సల్యూట్ అంటే అర్థమైంది, దిస్ ఈజ్ ద ఫిక్స్డ్ పొజిషన్. అబ్సల్యూట్ అంటే అర్థమైందంటే నేను కరెక్ట్ గా స్క్రీన్ లో ఇక్కడే నాకు హోటల్ మౌర్య గ్రాండ్ అనేది ఫిక్స్ అవ్వాలి. అంటే ఎక్స్ ఎంత ఉండాలి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎక్స్ ఎంత ఉండాలి, టాప్ ఎంత ఉండాలో చెబితే అక్కడే ఉంటుంది. కానీ స్క్రీన్ స్క్రోల్ అయ్యేటప్పుడు అది వెళ్ళిపోయింది పైకి. ఎందుకని, ఆ పేజీలో ఆ పొజిషన్ లో ఉండాలని చెప్తున్నాం. ఇది ఫిక్స్డ్ ఏంది, పేజీతో సంబంధం లేదు, కనపడే విండోలో ఫలానా పొజిషన్ లో ఫిక్స్ అవ్వాలి అని చెప్పడం అనమాట. ఈ మూడిటికి నేను ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, ఆ తర్వాత రియల్ టైమ్ ఎగ్జాంపుల్ కూడా చేద్దాం మనం. ఓకే, లెట్స్ మూవ్ టు ద ప్రాక్టీస్. సో ఫస్ట్ నేనేం చేస్తానంటే మీకు అబ్సల్యూట్ చెప్తాను. ఫస్ట్ అబ్సల్యూట్ చెప్పాలంటే నేనేం చేస్తాను, ఇక్కడ ఒక హెడ్డింగ్ 1 అనేది చెప్పి తీసుకున్నాను. ఓకే, హెడ్డింగ్ 1 అనేది తీసుకొని ఇక్కడ నేనేం చేస్తానంటే లైక్ నా నేమ్ టైప్ చేసుకుంటున్నాను, శ్రీనివాసరావు.k అని చెప్పి నేను టైప్ చేశాను. ఓకే, దీన్ని ఒక కంటైనర్లో పెట్టుకుంటున్నాను. నేను దేంట్లో పెట్టుకుంటున్నాను, కంటైనర్లో పెట్టుకుంటున్నాను. దీన్ని ఈ కంటైనర్ ఎక్కడ ఉండాలనేది నేను చెప్తా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ కంటైనర్లో నేను ఏం చేస్తున్నాను, ఒక క్లాస్ తీసుకుంటున్నాను. ఏంటిది, CLASS క్లాస్ తీసుకుంటున్నాను. ఆ క్లాస్ లోపల నేను ఏ క్లాస్ నేమ్ కావాలి, అబ్సల్యూట్ పొజిషన్ కావాలి. కాబట్టి నేను అబ్సల్యూట్ పొజిషన్ అని చెప్పి ఒక పేరు పెట్టుకున్న క్లాస్. నేను దీన్ని కాపీ చేసుకొని నేను Ctrl+C కాపీ చేసుకొని ఇక్కడ హెడ్కి మనం ఏం చేస్తాం, మధ్యలో స్టైల్స్ రాస్తాం. అంటే మనం ఎక్స్ట్రా స్టైల్ షీట్ పెట్టకుండా ఇంటర్నల్గా స్టైల్స్ రాస్తున్నాం మీకు ఈజీగా ఉండడం కోసం ప్రాక్టీస్కి. డాట్ పెట్టి నేను ఆ స్టైల్ నేమ్ని పెట్టి ఇక్కడ పొజిషన్ అని చెప్పి నేను తీసుకొని ఆ పొజిషన్లో నాకు ఏం కావాలంటే అబ్సల్యూట్ కావాలి. ఆ అబ్సల్యూట్ ఎలా ఉండాలి, టాప్ వచ్చేసి 100 పిక్సెల్స్ దగ్గర ఉండాలి. అలానే లెఫ్ట్ వచ్చేసి నాకు, లేకపోతే రైట్ నేను స్పెసిఫై చేసుకుంటున్నాను, రైట్ వచ్చేసి నాకు 100 పిక్సెల్స్ దగ్గర ఉండాలని చెప్పి పెట్టుకున్నాను, లెఫ్ట్ టాప్. సో ఇప్పుడు నేను ఇక్కడ ప్రివ్యూలోకి వెళ్ళిపోతాను. ప్రివ్యూలోకి వెళ్ళినప్పుడు చూడండి, మీకు రైట్ 100 పిక్సెల్ ఉంది, టాప్ 100 పిక్సెల్ ఉంది. ఇది ఇంకా క్లారిటీగా మీకు కనపడాలంటే మీరేం చేయాలి, మన ఏదైతే మనం ప్రాక్టీస్కి ప్రోగ్రామ్ రాసామో ఆ ప్రాక్టీస్ దాన్ని మనం ఓపెన్ చేసి చూసుకుంటే దెన్ ఆటోమేటికలీ మీకు దీంట్లోనే మనం రాస్తుంది. ఇప్పుడు CSS ప్రాక్టీస్ 3 ఎక్కడ రాసాము, డెస్క్టాప్లో, సారీ మనం సేవ్ చేసింది ఎక్కడమ్మా, ఎక్కడ, పాలిటెక్నిక్ 2023లో CSSలో సేవ్ అయింది. సారీ, సో నేను ఈ 5ని తీసుకొచ్చి ఎక్కడ పెడతాను, బయట పెట్టేస్తాను. ఓకే, సో ఐ అవుట్ సైడ్ ఆఫ్ ది 5 తీసుకొచ్చి నేను బయట పెట్టేస్తాను. ఎస్, మూవ్ టు దట్.
అండ్ ఇది క్లోజ్ చేశాను, ఇది క్లోజ్ చేశాను, 5 ఓపెన్ చేశాను. ఇక్కడికి వచ్చి ఇప్పుడు చూడండి మనకి 23-20 బ్యాచ్ లో 5 వచ్చింది, CSS 5. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తే నాకు ఇక్కడ వచ్చింది. నేనేం చెప్పాను, పైనుంచి 100 పిక్సెల్ ఉండాలి, రైట్ సైడ్ 100 పిక్సెల్ ఉండాలి అని చెప్పాను. సార్ మరి చూస్తుంటే నాకు రైట్ సైడ్ ఏమో 100 పిక్సెల్ బాగానే కనబడుతుంది, కానీ టాప్ నుంచి చూస్తే ఎక్సెస్ కనబడుతున్నట్టుంది సార్, 100 పిక్సెల్ కంటే ఎక్కువ గ్యాప్ ఉన్నట్టుంది. ఎందుకుందంటే దానికి మీకు చెప్పాను నేను, ఎప్పుడు కూడా ఒక యూనివర్సల్ స్టైల్ అప్లై చేయాలి. ఆ స్టైల్లో మనం బాక్స్ సైజింగ్ బోర్డర్ బాక్స్ పెట్టుకోవాలి, అట్లానే మార్జిన్ 0 పిక్సెల్స్ పెట్టాలి. మీకు దీని గురించి కూడా చెప్పాను, నేను మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తాను తర్వాత. ప్యాడింగ్ కూడా నేను ఎంత పెట్టుకుంటున్నాను, 0 పిక్సెల్స్ పెట్టుకుంటున్నాను. ఎప్పుడైతే నేను ఈ రెండు అప్లై చేసి ఇక్కడ రిఫ్రెష్ చేస్తానో ఆటోమేటిక్గా ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఎంత డిస్టెన్స్ ఉంటుందో ఇక్కడ కూడా అంతే డిస్టెన్స్ వస్తుంది. ఓకే, 100 పిక్సెల్స్ హైట్, 100 పిక్సెల్ లెఫ్ట్, అంటే నేను పొజిషన్ ఫిక్స్ చేశాను. ఇప్పుడు ఈ పేజీని నేను పైకి కిందకి జరపడానికి జరగదు, ఎందుకనంటే ఇది పేజ్ కంటే కంటైనర్ ఎక్కువ విడ్త్ లేదు కాబట్టి. సో నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, ఈ పేజ్లో నేను కొంత కంటైనర్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. దానికోసం నేను పెద్దగా కష్టపడను. HTML1 ప్రోగ్రాంలోకి వెళ్ళి నేను ఏదైతే ఇక్కడ ఆర్టికల్స్ రాశానో ఈ 3 ఆర్టికల్స్ని తీసుకొచ్చి ఇక్కడ వేసేస్తాను. మనకు కావాల్సింది కంటెంట్ ఉంటే ఎక్కువ కిందకి పేజ్ స్క్రోల్ అయింది కాబట్టి మనం దాన్ని చూపించడం కోసం ఏం చేస్తానంటే ఇక్కడ ఒక డివిజన్ తీసుకుంటాను. ఈ డివిజన్ లోపల నేను పేస్ట్ చేశాను. ఇప్పుడు మనం పేజ్కి వెళ్దాం, రిఫ్రెష్ చేద్దాము. 3 వచ్చింది కంటైనర్. సో ఇప్పుడు కూడా నాకు పేజ్ స్క్రోల్ చేయడానికి, ఇప్పుడు చూడండి ఇక్కడ కంటైనర్లు ఇప్పుడు మీకు డిఫరెన్స్ తెలిసింది. ఈ శ్రీనివాసరావుకి అనేది అక్కడే ఉంది చూసారా, ఇవన్నీ పెట్టినా కానీ ఇవేమో మామూలుగా రిలేటివ్లో 1 by 1 అసైన్ అవ్వకుండా వెళ్ళిపోయింది. కానీ ఈ శ్రీనివాసరావు కే అనేది మటుకు అదే పొజిషన్లో ఉంచండి. మీరు స్క్రీన్ జరుపుతుంటే ఇటు జరుగుతుంది, పెంచుతుంటే ఇటు పెంచుతుంది, కానీ అది పొజిషన్ మటుకు చేంజ్ కావట్లా. కానీ స్క్రీన్ స్క్రోల్ అయితే మటుకు అది పైకి వెళ్ళిపోయింది, అది అబ్జల్యూట్ కాబట్టి. ఎందుకంటే దాని లెక్క ఏ కాడికి ఎక్కడి నుంచి ఎక్స్ ఎంత ఉండాలి, ఎక్కడి నుంచి వై ఎంత ఉండాలనేది దాని కన్సిడరేషన్. సో నేను ఇంకోసారి ఏం చేస్తానంటే ఇంకొక 3 ఆర్టికల్స్ని, ఇంకొక 3 ఆర్టికల్స్ని, ఇంకొక 3 ఆర్టికల్స్ని ప్లేస్ చేశాను, అంటే స్క్రీన్ కొద్దిగా పెరగడం కోసం. ఇప్పుడు రిఫ్రెష్ చేశాను. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, స్క్రీన్ బాగా పెద్దది వచ్చింది. ఈ టెక్స్ట్ని కూడా కొద్దిగా కలర్ మార్చుకుందాం మనకి ఈజీగా ఐడెంటిఫై కావడం కోసం. ఈ హెడ్డింగ్కి నేను ఏం చేస్తానంటే చిన్న స్టైల్ రాసుకొని కలర్, ఎందుకంటే దీన్ని ఇన్లైన్ స్టైల్ అంటాము. అప్పటికప్పుడే నాకు అవసరమైన కలర్ని నేను రాసుకుంటున్నాను, గ్రీన్ అని పెట్టుకున్నాను. ఐ కమ్ బ్యాక్ అండ్ రిఫ్రెష్. ఇప్పుడు ఇది గ్రీన్ కలర్లో వచ్చింది. ఇప్పుడు నేను స్క్రోల్ చేస్తుంటే ఆ శ్రీనివాసరావుకి అనేది పైకి వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయిందంటే ఆ పేజీలో ఎక్కడుండాలో నేను చెప్పాను, కానీ ఆ విండోలో ఎక్కడుండాలో చెప్పలేదు. దట్ ఈస్ కాల్డ్ అబ్జల్యూట్ పొజిషన్. అబ్జల్యూట్ అంటే అర్థం ఏంటంటే ఆ స్క్రీన్ ఏదైతే పేజీ ఉందో ఆ వెబ్ పేజీలో ఎక్స్ ఎంత ఉండాలి, వై ఎంత ఉండాలో మనం చెప్తే దాన్ని బేస్ చేసుకొని ఆ పొజిషన్ అనేది ఫిక్స్ అయింది. అంతేగాని అది ఫిక్స్డ్ పొజిషన్ కాదు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇదే స్క్రీన్లో ఇంకొక చిన్న డివిజన్ తీసుకొని ఫిక్స్డ్ పొజిషన్ కూడా పెడదాం మనం. అప్పుడు ఫిక్స్డ్కి దానికి డిఫరెన్స్ తెలిసింది. నేను ఒక చిన్న డివిజన్ తీసుకున్నాను. ఈ డివిజన్లో నేను క్లాస్ నేమ్ ఏం చేస్తున్నానంటే క్లాస్ ఈజ్ ఈక్వల్ టు ఏం పొజిషన్ పెట్టాలనుకుంటున్నాను నేను, ఫిక్స్డ్ డాష్ పొజిషన్ అని చెప్పని పెట్టాను. నేను ఫిక్స్డ్ పొజిషన్ పెట్టాను. అయితే దీనికి కొద్దిగా ఈ ఫిక్స్డ్ పొజిషన్కి నేను స్టైల్స్ రాసుకుంటాను. ఫస్ట్ ఈ ఫిక్స్డ్ పొజిషన్లో Ctrl+C, దీంట్లో నేను ఏం పెడుతున్నానంటే H1 పెట్టి అప్ యారో క్రియేట్ చేస్తాను. అప్ యారో అంటే అర్థమైంది మనకి, క్యారెట్ సింబల్ అనమాట. ఈ క్యారెట్ సింబల్ పెడితే అది ఆ రౌండ్, ఆ డివిజన్ ఎలా వచ్చేటట్టు చేస్తానంటే ఇప్పుడు నేను రౌండ్గా వచ్చేటట్టు చేస్తాను. నేను ఇక్కడ చూడండి ఫిక్స్డ్ పొజిషన్లోకి వెళ్ళాను. నాకు పొజిషన్ ఎలా ఉండాలంటే ఫస్ట్ వచ్చేసి నాకు పొజిషన్ ఎలా ఉండాలి, సో రైట్ వచ్చేసి నాకు పొజిషన్ ఫస్ట్ ఫిక్స్డ్ చేయాలి. మనం పొజిషన్ ఏం చేయాలి, ఫిక్స్డ్ చేయాలి. ఆ తర్వాత టాప్ బాటమ్ ఎంత ఉండాలి, నాకు బాటమ్ ఆల్వేస్ ఒక 20 పిక్సెల్సే ఉండాలి. బాటమ్ ఎంత ఉండాలి, 20 పిక్సెల్స్ ఉండాలి. అండ్ రైట్ ఎంత ఉండాలి, అది కూడా ఒక 20 పిక్సెల్సే ఉండాలి. ఓకే, దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి నేను ఆరెంజ్ అని చెప్పనే కలర్ తీసుకుంటున్నాను, రెడ్ ఆరెంజ్ తీసుకుంటున్నాను. ఓకే, ఆ తర్వాత నాకు బోర్డర్ వచ్చేసి అన్సెట్ చేసుకుంటున్నాను, బోర్డర్ అన్సెట్, దానికి బోర్డర్స్ ఉండకూడదు. ఆ తర్వాత నేను ఇంకా నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నాను, బోర్డర్ యొక్క రేడియస్ని 50% ఇస్తున్నాను. ఎప్పుడు కూడా బోర్డర్ రేడియస్ 50% ఇచ్చామంటే అర్థం ఏంటంటే ఇట్ షుడ్ బి రౌండ్
ఆర్క్ లాగా వస్తుంది, ఒక సర్కిల్ లాగా వస్తుంది అనమాట ఎప్పుడు కూడా. అట్లాంటప్పుడు మనం విడ్త్ ఎప్పుడు కూడా మనం ఎంత ఇవ్వాలి, ఒక 50 పిక్సెల్స్ విడ్త్ ఇస్తే హైట్ కూడా 50 పిక్సెల్స్ ఇచ్చినప్పుడే అది రౌండ్గా వస్తుంది. అలా కాని పక్షంలో మీకు ఓవెల్ షేప్లో వస్తుంది. హైట్ ఎక్కువ ఇచ్చి విడ్త్ తక్కువ ఇచ్చినా, విడ్త్ ఎక్కువ ఇచ్చి హైట్ తక్కువ ఇచ్చినా ఓవెల్ షేప్లో వస్తుంది. ఇప్పుడు నేను ఈ పొజిషన్ పిక్సెల్ రాశాను. ఇక్కడికి వెళ్ళి నేను ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే నాకు ఇక్కడ ఒక రౌండ్ వచ్చేసింది, చూసారా? ఈ రౌండ్లో యారో మార్క్ కూడా వచ్చింది. ఈ రౌండ్ దగ్గరికి కర్సర్ పొజిషన్ నాకు వెళ్ళినప్పుడు ఏముండాలంటే అక్కడ హ్యాండ్ కనపడాలి. సో కాబట్టి కర్సర్ వచ్చేసి ఆ పాయింటర్ అనేది పెట్టుకొని మీరు ఇక్కడ రిఫ్రెష్ చేస్తే ఇక్కడికి వచ్చినప్పుడు మనకి హ్యాండ్ వస్తుంది. ఈ హ్యాండ్ దగ్గర మనం తర్వాత సెక్షన్స్ రాస్తాము, అది ఎలానే చెప్తాను. ఇప్పుడు చూడండి, నేను స్క్రీన్ పైకి కిందకి జరుపుతున్నాను, కానీ ద బటన్ షుడ్ నాట్ బి చేంజ్. ఆ రౌండ్ అనే బటన్ వచ్చేసి మనకి కిందకి పైకి జరుపుతున్నా కానీ ఎక్కడ మనకి మూమెంట్ అనేది లేదు కదా. సో కానీ ఇది శ్రీనివాసరావుకి అనేది ఏంటిది, పైకి జరుపుతుంటే పైకి వెళ్తుంది, కిందకి జరుపుతుంటే కిందకి వెళ్తుంది. కానీ స్క్రీన్ యొక్క 0 పొజిషన్ నుంచి, అంటే ఈ కార్నర్ నుంచి టాప్ ఎంత ఉండాలి, రైట్ ఎంత ఉండాలో చెప్పాం కాబట్టి అక్కడే అది ఉందన్నమాట. సో అర్థమైందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ రౌండ్ ఉంది, నాకు ఒక లోగో స్క్రీన్ యొక్క, ఫర్ ఎగ్జాంపుల్ TV9 ఛానల్ చూస్తుంటాము. TV9 ఛానల్లో టాప్లో రైట్ సైడ్ ఒక లోగో కనపడతా ఉంటుంది. ఆ లోగో షుడ్ ఆల్వేస్ అక్కడే ఉంటుంది కదా, వీడియో అంతా ప్లే అవుతున్నా కానీ. దట్ ఈస్ కాల్డ్ పొజిషన్ ఫిక్స్డ్. లేదు, వాడు ఒక కంటెంట్ చూపిస్తుంటాడు, పైకి జరుపుతా ఉంటే కంటెంట్ పైకి వెళ్ళిపోతాం, అది జనరల్ కంటెంట్. అలా కాకుండా స్క్రీన్లో ఒక పొజిషన్లో నిలబడాలంటే ఫిక్స్డ్ వాడచ్చు. అబ్సల్యూట్ పొజిషన్ వాడామనుకోండి, అబ్సల్యూట్ పొజిషన్కి ఫిక్స్డ్కి ఒక్కటే వేరియేషన్. మీరు లైక్ సింపుల్గా చెప్పాలంటే ఒక A4 సైజ్ పేపర్ తీసుకున్నారు. A4 సైజ్ పేపర్ తీసుకొని మనం చెయ్యి కరెక్ట్గా పొజిషన్లో పెట్టి పెన్ను పట్టుకున్నాము. పేపర్ని పైకి కిందకి జరుపుతూ ఉన్నా కానీ ఆ పెన్ను అక్కడే ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ఫిక్స్డ్. అలా కాకుండా ఆ పేపర్లో మనం 4వ లైన్లో కంటెంట్ రాసాము, అది పైకి జరిపితే పైకి వెళ్ళింది, కిందకి జరిపితే కిందకి వెళ్ళింది. దట్ ఈస్ కాల్డ్ అబ్సల్యూట్ అంటారు. కానీ ఆ పేజీలో ఆ పొజిషన్లోనే ఉంటుంది. రిలేటివ్ అంటే అర్థమైంది, ఒక రెక్టాంగిల్ బాక్స్ గీసాను, దాంట్లో ఒక సర్కిల్ గీయాలి. ఆ రెక్టాంగిల్ బాక్స్లో ఒక సర్కిల్ గీస్తున్నాం కాబట్టి దాన్ని రిలేటివ్ మెథడ్ అంటాం. ఇప్పుడు మనం రిలేటివ్కి రియల్ టైం ఎగ్జాంపుల్ ఒకటి చేద్దాము. మీకు ఏదైనా కన్ఫ్యూజ్ ఉంటే నన్ను మళ్ళీ అడగండి, నేను నెక్స్ట్ క్లాస్లో మీకు మళ్ళీ రిపీట్ చేస్తాను. ఇక్కడ పెద్ద కన్ఫ్యూజింగ్ ఏం లేదు. అబ్సల్యూట్ అంటేనేమో ఆ పేజీలో టాప్లో ఎంత గ్యాప్ ఉండాలి, రైట్ సైడ్ ఎంత ఉండాలి, దాని యొక్క పొజిషన్, అంటే ఆ కంటైనర్ తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెడుతున్నామో చెప్పడం. ఇది పేజీకి 0 పొజిషన్ నుంచి తీసుకుంటుంది. ఫిక్స్డ్ అంటే అర్థం ఏంటంటే నాకు పేజీతో సంబంధం లేదు, నా విండో అంటే నాకు కంటికి ఏదైతే కనబడుతుందో ఆ విండోలో నేను ఎక్కడ ఉండాలని చెప్పేదాన్ని ఫిక్స్డ్ పొజిషన్ అంటాం. అది ఎప్పటికీ అక్కడే ఉంటుంది. నువ్వు పేజీ పైకి స్క్రోల్ చేసుకో, కిందకి స్క్రోల్ చేసుకో, నథింగ్ టు వరీడ్ అబౌట్ దట్, బికాస్ ఆఫ్ ఇట్ విల్ బి స్టే ఆన్ టు ద బాటమ్. సో ఇందాక నేను వెబ్సైట్లో చూపించింది అదే అనమాట. మీకు మౌర్య గ్రాండ్లో చూపించినప్పుడు నేను ఏదైతే చూపించానో మీకు ఆ వెబ్సైట్లో నేను పెట్టిన ఆప్షన్ ఏంటది, దట్ ఈస్ ద ఫిక్స్డ్ పొజిషన్. ఇట్ షుడ్ నాట్ బి చేంజ్డ్. ఇక్కడ కిందకి జరుగుతూ ఉంటే ఈ రౌండ్ ఈంతనే ఉంటుంది. మనం తర్వాత ఆ ఐకాన్స్ అవన్నీ ఎలా పెట్టాలి ఏందనేది నేర్చుకున్నాము. ఫాంట్ అవే సమ్లో మనకు ఆ ఐకాన్స్ అన్ని దొరుకుతాయి, వాటిని స్పాన్లో పెట్టుకొని చేసుకోవచ్చు. అవి ఎలా అనేది నేను మళ్ళీ చెప్తాను. దీన్ని అబ్సల్యూట్ అంటాం. ఇదంతా జనరల్ కంటెంట్ 1 by 1 యాడ్ అయింది. అండ్ దిస్ ఈజ్ ద ఫిక్స్డ్ పొజిషన్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే రిలేటివ్ మీద ఒక చిన్న ప్రాక్టీస్ చేద్దాము. ఆ రిలేటివ్ మీద ప్రాక్టీస్ చేసేటప్పుడే మీకు ఎక్కువ థింగ్ కూడా నేర్పిస్తాను. ఫ్లెక్స్ అనేది కూడా ఎలా వాడతామనేది కూడా చెప్తాను. ఫ్లెక్స్ డైరెక్షన్, ఫ్లెక్స్ అండ్ జస్టిఫై కంటెంట్ ఎలా వాడతాం, ఈ 3 ఆప్షన్స్ కూడా మనం ఒకసారి వాడదాం. సో నెక్స్ట్ ఇంకొక పేజ్ తీసుకుందాం. మీకు దీని మీద ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి అమ్మా, నేను దానికి సొల్యూషన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన వీడియో చూసేటప్పుడు మీరు కింద కామెంట్ చేయండి, లేదంటే నెక్స్ట్ క్లాస్లో మనం కూర్చున్నప్పుడు ఆ టాపిక్ గురించి అడగండి, నేను మళ్ళీ రిపీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొద్దిగా ఈ పొజిషన్స్ అనేది మనకు పర్ఫెక్ట్గా వస్తే మనం వెబ్ పేజ్లో ఎక్కడ ఏం చేయాలన్నా అది చేయొచ్చు. ఓకే, నేను నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తాను, ఇంకొక CSS ఫైల్ తీసుకుంటున్నా, దాని పేరు CSS ప్రాక్టీస్ 6 అని చెప్పి పెట్టుకుంటున్నాను, HTML. ఓకే, ఇక్కడ ఇప్పుడు నేను ప్రాక్టీస్లో చెప్పబోయేది ఏంటంటే రిలేటివ్ మెథడ్ గురించి చెప్పాలనుకుంటున్నాను. రిలేటివ్ మెథడ్ చెప్పాలనుకునేటప్పుడు దాని గురించి కూడా మీకు చిన్న ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది ఏందనేది చెప్తాను. చూడండి, ఇక్కడ నేను ఒక పెయింట్ బ్రష్ తీసుకొని నేను ఒక రెక్టాంగిల్, ఒక డివిజన్ తీసుకోవాలి. ఈ డివిజన్లో నాకు
4 కార్నర్లో 4 బాక్సెస్ కావాలి. ఇలా 4 కార్నర్స్లో 4 బాక్సెస్ కావాలి. విత్ డిఫరెంట్ కలర్స్తో కావాలి. నేను సిఎస్ఎస్ స్టైల్స్ ఎలా రాస్తానో దీనికి మొత్తం చెప్తాను. 2 రకాలుగా చెప్తా. డిస్ప్లే ఫ్లెక్స్ వాడితే ఎలా చేస్తాము, రిలేటివ్ మెథడ్లో వాడతా ఎలా చేస్తాం అనేది బోత్ చెప్తాను. నాకు ఒక కార్నర్లో రెడ్ కావాలి, ఒక కార్నర్లో ఎల్లో కావాలి, ఇంకొక కార్నర్లో గ్రీన్ కావాలి, ఇంకొక కార్నర్లో బ్లూ కావాలి. ఇది నా బేసిక్ డ్రాయింగ్. ఇది నేను గీయాలి. ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి దీనికి బ్లాక్ వాడాలి. ఇలా నాకు ఒకటి కావాలి. ఇప్పుడు నాకు ఎన్ని డివిజన్స్ కావాలి? ఇది పెద్ద డివిజన్, ఒక డివిజన్ కావాలి. దాన్ని మెయిన్ డివిజన్ అనుకుందాము. ఇక్కడ నేనేం చేస్తానంటే రాసేటప్పుడే div డాట్ మెయిన్ అని చెప్పి రాసేసాను. దీంట్లో నాకు నెక్స్ట్ డివిజన్ ఏం కావాలి? లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్లో ఉన్న డివిజన్ కావాలి. సో కాబట్టి నేను స్టైల్స్ రాసేటప్పుడు మీనింగ్ఫుల్గా ఉండటం కోసం div డాట్ లెఫ్ట్ టాప్ అని చెప్పని పెట్టుకుంటున్నాను, అంటే లెఫ్ట్ సైడ్ టాప్. నెక్స్ట్ ఇంకొక డివిజన్ తీసుకుంటున్నాను, div డాట్ లెఫ్ట్ రైట్ అని చెప్పనే ఒక డివిజన్ తీసుకుంటున్నాను. ఆ తర్వాత నెక్స్ట్ డివిజన్ వచ్చేసి బాటమ్ లెఫ్ట్ అని చెప్పి తీసుకుంటున్నాను. ఆ తర్వాత డివిజన్ వచ్చేసి div డాట్ బాటమ్ రైట్ అని చెప్పనే ఒక డివిజన్ని తీసుకుంటున్నాను. సో ముందుగానే మనం నీట్గా డివిజన్ పేర్లు పెట్టుకున్నామంటే ఈజీ టు రైట్ అనమాట. ఇప్పుడు నేను మెయిన్ అనే క్లాస్కి స్టైల్స్ రాస్తాను. ఫస్ట్ ఇక్కడే మీకు ప్రివ్యూ కూడా పెడతాను, మీకు కనపడతా ఉంటుంది నేను చేసేది. ఇక్కడ నేను ఏం చేస్తాను, ఐ గో విత్ స్టైల్, ఇంటర్నల్ స్టైల్స్ తీసుకుంటున్నాను. ఈ స్టైల్లో నాకు ఫస్ట్ డాట్ మెయిన్ అనే క్లాస్ కావాలి కాబట్టి మెయిన్ క్లాస్ తీసుకున్నాను. ఈ మెయిన్ క్లాస్లో నాకు ఫస్ట్ ఏం కావాలి? బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ కలర్లో ఉండాలి, ఫస్ట్ రూలు. ఆ తర్వాత ఆ డివిజన్ యొక్క విడ్త్ ఎంత పెట్టాలనుకుంటున్నానంటే నేను ఒక 200 పిక్సెల్స్ పెట్టాలనుకుంటున్నాను. అలానే హైట్ వచ్చేసి ఒక 200 పిక్సెల్స్ పెట్టాలనుకుంటున్నాను. నౌ ద ఫస్ట్ డివిజన్ ఈజ్ రెడీ. ఫస్ట్ డివిజన్ రెడీ అయిపోయింది. ఇక నెక్స్ట్ డివిజన్ ఏంది మనకి? మనం రాయొద్దు, ఇక్కడ నుంచి కాపీ చేసుకొని పేస్ట్ చేసుకుందాం. ఎందుకనంటే స్పెల్ మిస్టేక్స్ పోకుండా మీకు ఈజీగా వర్కౌట్ చేయాలంటే. ఇక్కడ డివిజన్ తీసుకున్నాను, ఓపెన్ చేశాను. ఇక్కడ నేను ఏం చేయాలి? ఫస్ట్ నాకు విడ్త్ ఫిక్స్ చేస్తున్నాను. ఎంత ఉండాలంటే ఒక 20 పిక్సెల్స్ చాలు. అలానే హైట్ ఫిక్స్ చేస్తాను, అది కూడా ఒక 20 పిక్సెల్స్ ఉంటే చాలు. బ్యాక్గ్రౌండ్ కలర్ తీసుకుంటున్నాను, అది రెడ్ కావాలి. కరెక్ట్గా ఫస్ట్ దానికి నేను ఏ పొజిషన్లో చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే బై డిఫాల్ట్గా మనం ఏదైనా ఒక కంటైనర్లో ఒక ఎలిమెంట్ వేసినప్పుడు అది కిందే కూర్చుంటుంది, ఒక ఎడ్జ్లోనే కూర్చుంటుంది. తర్వాత పెట్టే వాటిని మనం చెప్పాలి. ఒకవేళ నేను దీనికి కూడా పొజిషన్ చెప్తాను సార్ అంటే నో ఇష్యూ అబౌట్ దట్. పొజిషన్ రిలేటివ్ అని చెప్పని తీసుకొని టాప్ వచ్చేసి 0 పిక్సెల్స్ అని పెడతాము, అండ్ లెఫ్ట్ వచ్చేసి 0 పిక్సెల్స్ అని పెట్టేస్తాం. అంటే దాని పొజిషన్ మనం చెప్పేస్తున్నాం ఎక్కడ ఉండాలో. సో అది అక్కడే ఫిక్స్ అయిపోయింది. ఇట్ షుడ్ నాట్ బి చేంజ్. ఫిక్స్ అయిపోయింది చూసారా? టాప్ ఎంత ఉండాలి, లెఫ్ట్ ఎంత ఉండాలో చెప్పాం, విడ్త్ ఎంత ఉండాలో చెప్పాం, హైట్ ఎంత ఉండాలో చెప్పాం. సో నెక్స్ట్ స్టైల్ ఏంది మనకి? దీన్నే కాపీ చేసుకుందాం మనం. ఆ స్టైల్ నేమ్ మారుద్దాం. లెఫ్ట్ టాప్ కాకుండా లెఫ్ట్ రైట్ అని చెప్పనే తీసుకున్నాం. ఇప్పుడు నాకు చూడండి, మనం రిలేటివ్లో పెట్టగల దాని కిందే వచ్చింది. కానీ నేను ఎలా మూవ్ అవ్వాలి? ఇప్పుడు ఈ చివరికి వెళ్ళాలి. ఈ బాక్స్ వెడల్పు ఎంత? 200 పిక్సెల్స్. 200 పిక్సెల్స్ అవతలకి వెళ్ళాలంటే ఒక 20 పిక్సెల్స్ తగ్గి వెళ్ళాలి. ఎందుకని 200 అవతలకి వెళ్తే బయటికి వెళ్ళిపోయింది. 200లో నుంచి ఒక 20 తీసేస్తే 180 జరగాలి. అంటే ఇప్పుడు నేను లెఫ్ట్ ఎంత రాస్తాను? 180 పిక్సెల్స్ అని రాస్తే ఆటోమేటిక్గా లెఫ్ట్కి వెళ్ళిపోయింది. కానీ నేను ఫస్ట్ ఆబ్జెక్ట్ యొక్క కింద వచ్చింది రిలేటివ్ కాబట్టి ఇది నాకు మళ్ళీ బ్యాక్ వెళ్ళాలి, పైకి వెళ్ళాలి. సో కాబట్టి టాప్ ఎంత వెళ్ళాలి? -20 పిక్సెల్సే వెళ్ళాలి. ఎందుకని -20 అంటే ఆ బాక్స్ యొక్క హైట్ 20 పిక్సెల్స్ కాబట్టి. ఒకవేళ మీరు ఆ డివిజన్ కనుక 30 పిక్సెల్స్ తీసుకుంటే 30 పెట్టుకుంటారు. 20 తీసుకున్నాం కాబట్టి 20 పెట్టాం. ఇప్పుడు దీనికి కలర్ నాకు బ్లూ కావాలి. దట్స్ వై గో విత్ బ్లూ. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఎంత సింపుల్గా మనం రాసుకోవచ్చు చూడండి. ఒక్క పొజిషన్ అర్థమైతే దాన్ని నెక్స్ట్ కిందకి వచ్చేసాను. ఈసారి రిలేటివ్ ఉండాలి. నేను ఫస్ట్ ఏం చేస్తానంటే ఐ కెనాట్ మెన్షన్ ద టాప్ లెఫ్ట్. ఎందుకని మెన్షన్ చేయట్లేదంటే నాకు ఫస్ట్ ఆబ్జెక్ట్ కూర్చున్న తర్వాత దాన్ని రాస్తే చాలా క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు నాకు ఇక్కడ ఏమి ఇవ్వాలి? నాకు రెడ్ బ్లూ కాకుండా ఐ గో విత్ గ్రీన్. సో ఐ గో విత్ డార్క్ గ్రీన్. ఇప్పుడు డార్క్ గ్రీన్ ఎక్కడ వచ్చింది? రిలేటివ్లీ అన్నాం కదా. ఇప్పుడు దీని పేరు మనం మార్చాలిగా. ఏమని మార్చాలి? బాటమ్ లెఫ్ట్ అని పెట్టాలి. బాటమ్ లెఫ్ట్. దట్స్ ఫైన్. ఇప్పుడు జనరల్గా ఇది ఫస్ట్ది ఇక్కడ వచ్చింది, రెండోది ఇక్కడ వస్తే మనం జరిపేసాం రిలేటివ్గా పొజిషన్. ఇది మూడోది ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఇది ఎక్కడికి వెళ్ళాలి? మనకి ఫస్ట్ పాయింట్
ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? ఫస్ట్ పాయింట్, ఈ పొజిషన్ అనేది రిలేటివ్లో కావాలి. ఫస్ట్ రిలేటివ్ కావాలి. ఆ తర్వాత నాకు టాప్ ఎంత దిగాలి? కిందకి దిగాలి. కిందకంటే ఆల్రెడీ ఎంతలో ఉంది? అది 60 పిక్సెల్స్ దగ్గర ఉంది. 200 లోంచి 60 తీసేస్తే ఎంత? 140. సో కాబట్టి 60 తీసేస్తే 140 జరగాలి. అప్పుడు నేను టాప్ ఎంత ఇస్తానంటే 140 పిక్సెల్ ఇచ్చేస్తాను. టాప్ ఎంత ఇచ్చాను? 140. ఎగ్జాక్ట్లీ కిందకి వచ్చిందా? అక్కడి నుంచి నేను ఎంత జరగాలి? లెఫ్ట్ సైడ్, లెఫ్ట్ వచ్చేసి నాకు 180 పిక్సెల్స్. ఇది కామన్. దట్స్ ఆ కార్నర్కి వెళ్ళిపోయింది. కానీ నాకు ఇప్పుడు ప్రెజెంట్ లెఫ్ట్తో పని లేదు. సో కాబట్టి ఇక్కడే ఉండాలి. బాటమ్ లెఫ్టే కదా ఉండాల్సింది. సో దీన్నే నేను మళ్ళీ కాపీ చేసుకుంటున్నాను. ఇదే గ్రిడ్ని మళ్ళీ కాపీ చేసుకొని ఇక్కడ కిందకి వచ్చిన తర్వాత ఏం చేస్తాను? నెక్స్ట్ నేను ఇప్పుడు టాప్ నేను మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే టాప్ కూడా తీసేస్తా. దీనికి ఏం పేరు పెడతాను? మళ్ళీ తర్వాత మెన్షన్ చేద్దాం. ఫస్ట్ పెట్టాం, బాటమ్ రైట్ అన్నాను. నెక్స్ట్ ఏం చేయాలి? ఇక్కడ బాటమ్ రైట్లో కలర్ వచ్చేసి మనము ఎల్లో తీసుకుందాం. ఓకే, ఏం తీసుకుందాం? ఎల్లో కలర్ తీసుకుందాం. డిఫరెన్స్ తెలియటం కోసం ఎల్లో కలర్ తీసుకుందాం. ఈ ఎల్లో కలర్ది మనకి ఎంత రావాలి? కిందకి రావాలి. ఇది ఆల్రెడీ 20 + 20 + 20 + 420 180 ఉంది కాబట్టి మనకి టాప్ వచ్చేసి ఎంత కావాలంటే 120 పిక్సెల్స్ కావాలి. వచ్చేసింది కిందకి. బట్ మనం లెఫ్ట్ కూడా మెన్షన్ చేయాలి కదా. లెఫ్ట్ 180 పిక్సెల్స్ వెళ్ళిపోవాలి మనం. సో నౌ దిస్ 4 కార్నర్స్ షుడ్ బి అరేంజ్. సో దిస్ ఈజ్ ద రిలేటివ్ మెథడ్. ఏమి లేదు, ఉన్న కాడి నుంచి లెఫ్ట్ ఎంత జరగాలి, బాటమ్ ఎంత జరగాలి అనేది మనం పొజిషన్ని క్యాలిక్యులేట్ చేయడం కోసమే దీన్ని వాడతాం అనమాట. సో నేను ఇప్పుడు ఇంకొక మోడల్లో కూడా చెప్తానని చెప్పాను కదా, దీన్నే కాపీ చేసుకున్నాను. నేను CSS ప్రాక్టీస్ 6.html అనే పేజ్ ఒకటి క్రియేట్ చేసుకొని, ఇక్కడ ఆల్రెడీ 6 అనేది ఉందంటుంది. సో .html అనే ఫైల్ క్రియేట్ చేసి ఇక్కడ పేస్ట్ చేశాను. బట్ కాకపోతే నేను ఏం చేస్తానంటే, నాకు ఈ డివిజన్స్ 8కి కూడా ఈ పొజిషన్ అవసరం లేదు నాకు. ఇది తీసేస్తాను, దీన్ని ప్రివ్యూ చూపిస్తాను, షో ప్రివ్యూ. ఇప్పుడు నేను ఏం చేస్తాను? ఇక్కడ టాప్ లెఫ్ట్లో అవసరం లేదు నాకు, విడ్త్లో ఒకటే చాలు, బ్యాక్గ్రౌండ్ కలర్ ఒకటే చాలు. ఎందుకంటే ఇది అదర్ మోడల్లో మనం డిజైన్ చేయబోతున్నాం. సో కేర్ఫుల్గా చూడండి. పొజిషన్ తీసేసాను, టాప్ లెఫ్ట్ తీసేసాను, ఓన్లీ హైట్ విడ్త్ ఉంచుతున్నాను. హైట్ విడ్త్ ఒక్కటే ఉంచుతున్నాను. దెన్ ఏం తీసేస్తున్నాను? పొజిషన్ టాప్ 2 తీసేస్తున్నా, బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంచుతున్నాను. ఆటోమేటిక్గా ఏమైపోతున్నాయి చూడండి, అన్నీ ఒకదాని కిందకి ఒకటి వచ్చేస్తున్నాయి. ఏమొస్తున్నాయి? రిలేటెడ్గా 1 by 1 కిందకి వచ్చేసినాయి కదా. సో ఇప్పుడు నేను మెయిన్ కంటైనర్ని ఇప్పుడు ఏం చేస్తానంటే, ఈ రెండింటిని ఒక డివిజన్లో పెట్టుకుంటాను. దీన్ని ఏమని పెట్టానంటే div టాప్ అనే కంటైనర్ తీసుకుంటాను. ఓకే, దానికి స్టైల్ రాసినా రాయకపోయినా వర్క్ దానికి ఒక స్టైల్ పెట్టడం కోసం. ఇంకోటి ఏం చేస్తాను? div బాటమ్ అని చెప్పని ఇంకొక డివిజన్ తీసుకున్నాను. ఈ రెండింటిని తీసుకొచ్చి ఆ డివిజన్లో నేను ప్లేస్ చేస్తాను. అంటే 2 డివిజన్స్ ఉండే ఇప్పుడు నాకు. ఓకే, సో ఇప్పుడు నాకు టాప్కి లెఫ్ట్కి నేను ఫస్ట్ స్టైల్స్ రాయాలి. దేనికి రాయాలి? టాప్కి లెఫ్ట్కి. ఈ టాప్కి లెఫ్ట్కి రాసే ముందు మెయిన్లోకి వెళ్ళి నేను స్టైల్స్ రాస్తాను. మెయిన్లో బ్యాక్గ్రౌండ్ విడ్త్ హైట్ పెట్టాము మెయిన్ కంటైనర్ యొక్క. దాంట్లో ఉండే కంటైనర్స్ ఎలా బిహేవ్ చేయాలో చెప్పాలి. డిస్ప్లే ఎలా ఉండాలి? ఫ్లెక్సిబిలిటీగా ఉండాలి. ఆటోమేటిక్గా 4 ఫ్లెక్సిబుల్గా వచ్చేసినాయి చూడండి. డిస్ప్లే ఫ్లెక్స్ ఉండాలి. అవి ఎలా ఉండాలి? ఫ్లెక్స్ డైరెక్షన్ వచ్చేసి నాకు ఒకదాని కింద ఒకటి ఉండాలి కాబట్టి దాన్ని నేను ఏం చేస్తానంటే కోలం అని చెప్పని తీసుకున్నాను. ఓకే, డిస్ప్లే ఫ్లెక్స్ కోలం. ఈ కోలం తీసుకున్న తర్వాత నేను నెక్స్ట్ ఏం చేయాలి? అవి రెండు కూడా జస్టిఫై కంటెంట్లో స్పేస్ అరౌండ్ రెండింటికి మధ్యలో ఉండాలి. స్పేస్ అరౌండ్ కంటే స్పేస్ బిట్వీన్ తీసుకుందాం. ఆ ఎడ్జ్కి అరేంజ్ చేసి ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఆ రెండు పక్క పక్కనే ఈ రెండు పక్క పక్కన రావాలి మనకి. సో కాబట్టి మనకి టాప్ రైట్కి ఇప్పుడు మనం స్టైల్స్ రాద్దాం. డాట్ అనేది తీసుకొని ఈ టాప్ ఫస్ట్ రెండు పక్క పక్కన రావాలంటే అర్థమైంది. ఫస్ట్ డిస్ప్లేని ఫ్లెక్స్ చేద్దాం. ఆటోమేటిక్గా రెండు పక్క పక్క వచ్చినాయి. ఫ్లెక్స్ డైరెక్షన్ కూడా తీసుకుందాం. అది ఒకే రోలో ఉండాలని చెప్దాం. జస్టిఫై కంటెంట్ తీసుకుందాం. స్పేస్ బిట్వీన్ తీసేసుకుందాం. ఆటోమేటిక్గా రెండు ఎడ్జ్లకి వెళ్ళిపోయి సేమ్ స్టైల్స్ వీ కెన్ కాపీ దిస్ అండ్ పేస్ట్. టాప్ అనేది తీసేసి బాటమ్ అని పెట్టేసేస్తే ఇట్ షుడ్ బి అరేంజ్. వెరీ సింపుల్గా మనం ఫ్లెక్స్ కూడా వాడుకొని చేయొచ్చు. అంటే ఈ రోలో ఈ రెండు పక్క పక్కన రావాలి, ఈ రోలో ఇవి రెండు పక్క పక్కన రావాలి. ఈ డివిజన్లో మటుకు ఇవి రెండు ఒకటి 1 by 1 కిందకి రావాలి, కోలం స్టైల్లో రావాలన్నమాట.
సో వీటిని కొద్దిగా కేర్ఫుల్గా మీరు అబ్జర్వ్ చేయండి. వీటి మీద డౌట్స్ ఉంటే రేపు ఒక క్లాస్ మీరు హ్యాండ్స్ రేజ్ చేస్తే రేపు ఒకసారి ప్రాక్టీస్ చేసి ట్రై చేయండి, చూడండి. ఏదైనా డౌట్స్ ఉంటే మనం రేపు దీని మీద మళ్ళీ క్లారిటీగా డిస్కస్ చేసిన తర్వాతే రిమైనింగ్ క్లాస్కి మనం వెళ్దాం. ఓకేనమ్మా. సో లెట్స్ లీవ్ ఆల్. రేపు క్లాస్లో మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఓకే. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.